100 సార్లు జైలుకు పంపినా 1000 కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబుకు దమ్ముంటే తన ఇంటి మీద దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. టీడీపీ గుండాల దాడి వ్యవహారంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. రెడ్ బుక్ పేరుతో చేసిన ప్రతి అరాచకానికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అంబటి. నా మీద పడి కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, కార్లు ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, వాళ్ళ మీద కేసులు లేవు. ఎందుకు లేవు? పెట్టే ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకు లేదు? చంద్రబాబు లోకేష్ డైరెక్షన్తోనే ఇది జరిగింది కాబట్టి. ఒకవేళ చంద్రబాబు లోకేష్ ఈ కేసులు పెడితే ఈ వచ్చి వాళ్ళందరూ తిడతారు. ఏమండి మీరు వెళ్ళమంటే వెళ్ళింది మేము అని ఎవరు ఉన్నారు కదా, పేర్లు చెప్పానే, వీళ్ళందరికీ లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినాయి వెళ్ళమని. లేదు మీరు చేయలేదు అనుకో, కేసు ఎందుకు రిజిస్టర్ చేయండి? నేను తిట్టినందుకు 18 రోజులా అనుకుందాం, కాసేపు తిట్టాను, క్షమాపణ కూడా చెప్పాను, అది వేరే అంశం. నేను ఆవేశంలో ఒక ఘర్షణలో తిట్టిన తిట్టుకి 18 రోజులు జైలు, కానీ వాళ్ళకు మాత్రం స్టేషన్ ఇచ్చి వేలిచ్చి పంపించారు. ఎందుకు ఇలా చేశారు? రాబోయే కాలంలో న్యాయపరమైన అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్తాం. ఎక్కడ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈ పోలీసు అధికారుల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు, నా మీద దాడికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్న లేదు, చంద్రబాబుని లోకేష్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తాం. We have a strong legal team అని కూడా ఈ సందర్భంగా